ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుడు మన కోరికలను సిద్ధింపచేసేటువంటి వాడు. చాలామంది కొండంత కోరికలు కోరుతున్నారు, మీరు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు, చాలా ఎక్కువ కోరికలు కోరుతున్నారు, ఎన్నో కలలు కంటున్నారు అని చెప్పి చాలామంది మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారేమో. ఎంతోమంది మీ కోరికలను చూసి నవ్వుతూ ఉంటారేమో, హేళన చేస్తూ ఉంటారేమో. కానీ మన దేవుడు ఎవరంటే, మనము కోరినట్లుగా మనకు సిద్ధింప చేసేటువంటి దేవుడు. ఇది నా మాట కాదు, బైబిల్ చెప్తుంది. నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరిచేవాడు ఆయన. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు తూరు సీదోనుల ప్రాంతంలో నుంచి వెళ్తున్నప్పుడు అక్కడికి కనాను ప్రాంతం నుంచి ఒక స్త్రీ వచ్చి, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుచున్నదయ్యా అని చెప్పి యేసయ్య దగ్గర ఎంతో ప్రాధాయపడుతూ ఉంది. యేసు ప్రభు వారు ఏమీ మాట్లాడకుండా ఆయన దారిలో త్రోవలో వెళ్తూ ఉంటే ఆమె మరి బిగ్గరగా కేకలు వేస్తూ త్రోవలో ఆయన వెనకాల వెంబడిస్తూ ఉంది. యేసయ్య చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, శిష్యులు, బోధకుడు ఏమి మనం వెంట వస్తుంది, ఈమెను ఏదైనా చేసి పంపించేయని చెప్పారంటే, అమ్మా, నేను నశించిన వారి వద్దకే వచ్చాను కానీ మరి ఎవరి దగ్గరికి రాలేదని యేసు ప్రభు వారు చెప్పగా ఆ స్త్రీ అంటుంది, అయ్యా, నీ సహాయం నాకు కావాలి తండ్రి, నా బిడ్డను స్వస్థపరచు అని చెప్పి ఒక తల్లి తన బిడ్డను బాగు చేయించుకోవడానికి యేసయ్య యొక్క సహాయం కోసం పరుగులెత్తుకుంటూ కనాను ప్రాంతం నుంచి వచ్చింది. అక్కడ యేసు ప్రభు వారితో మాట్లాడుతుంది, యేసు ప్రభు వారితో పోరాడుతుంది, యేసు ప్రభు వారితో చెప్తుంది, అయ్యా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుడి యొక్క భోజనపు బల్ల మీద నుండి రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా, అలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను, నా బిడ్డకి సహాయం చేయని చెప్పారంటే యేసు ప్రభు వారు అంటున్నాడు ఒక చక్కటి మాట. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 28వ వచనం మీరు చూసినట్లయితే, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లుగా నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె యొక్క బిడ్డ స్వస్థత పొందుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన చెప్పిన మాట, నీవు కోరినట్లుగా నీకు అవునుగాక. ఏమండి, ఆమె కోరుకుని తన బిడ్డ స్వస్థత కోసం, ఆమె కోరుకుని తన ఇంట్లో మంచి జీవితాలు మరలా ప్రారంభించబడాలని. ఈ రోజున నువ్వు కూడా ఏ కోరికనైతే కోరుకుంటున్నావో, ఏమి జరగాలని కోరుకుంటున్నావో, ఏ ఆలోచనలు ప్లాన్ చేసుకుని అవి నిర్దేశించబడాలి, అవి తప్పకుండా జరగాలి నా కుటుంబంలో, నా జీవితంలో, మా పనుల్లో అని చెప్పి నువ్వు అనుకుంటున్నావో, నీ ఆలోచన యావత్తును సఫలపరిచి నీ కోరికలను సఫలపరచువాడు, సిద్ధింప చేయువాడు మనం ఆరాధించే దేవుడు. ఈ స్త్రీ జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కార్యాలు చేయలేడా? ఆయన తప్పకుండా చేసేవాడు. దేవుడు ఈ రోజున నీ ప్రతి కోరికను సిద్ధింపచేసి మీ ప్రతి ఆలోచనలను, మీ పనుల విషయాలలో, మీ ఉద్యోగాల విషయాలలో, మీ పిల్లల విషయాలలో, మీ కుటుంబాల విషయాలలో తప్పకుండా దేవుడు సిద్ధింపచేసి సఫలపరచును గాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు చేసి వారి కోరికలను మీరు తీర్చండి, సిద్ధింప చేయండి. నాయన, ఇదిగో తండ్రి, మనుషులు పట్టించుకోకపోవచ్చు, అందరూ చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు చెయ్యి విడివని దేవుడవు, గొప్ప దేవుడు నా తండ్రి. కుటుంబాలను మీరు చూడండి, ప్రతి ఒక్కరిని మీరు చూడండి, వారి అవసరాలను మీరు చూడండి, తగిన రీతిగా మీరు సహాయం చేసి ప్రతి ఒక్కరి కోరికను మీరు తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.